టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ నేపథ్యంలో సోషల్ మీడియాలో నాగబాబు కీలక కామెంట్ చేశారు. చర్యకి ప్రతిచర్య ఉంటుందంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. న్యూటన్స్ లాస్ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు చేస్తున్నారు. మిత్రధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడంపై నిన్న కామెంట్లు చేశారు పవన్ కళ్యాణ్. 2 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించారు పవన్. ఈ నేపథ్యంలోనే ప్రతిచర్య అంటూ నాగబాబు పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. నేను పెట్టే ప్రతి పోస్ట్కి ఏదో ఒక అర్థం ఉంటుందని అనుకోవద్దంటూ వ్యాఖ్యానించారు. ఇక కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తుంటానంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇక వీటి గురించి ఆలోచించి గుమ్మడికాయల దొంగలు అవ్వద్దంటూ నాగబాబు పేర్కొన్నారు. మొత్తం మీద నాగబాబు యాక్షన్కు రియాక్షన్ ఉంటుందంటూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. మొన్న 2 చోట్ల అభ్యర్థుల్ని పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిచర్య ఉంటుందంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు. అయితే తాను పెట్టే ప్రతి పోస్ట్కి ఏదో ఒక అర్థం ఉంటుందని అనుకోవద్దని, కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పోస్ట్ చేస్తానని నాగబాబు అంటున్నారు. వీటి గురించి ఆలోచించి గుమ్మడికాయల దొంగలు అవ్వద్దంటూ నాగబాబు ఆసక్తికర కామెంట్ చేశారు. ఎస్ రాజేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, నాగబాబు చేసిన ఈ కామెంట్స్ సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? నిన్న పవన్ కళ్యాణ్ టీడీపీ పొత్తు వ్యవహారం సంబంధించి నిన్న పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని తెలుగుదేశం పార్టీ పాటించట్లేదు, పాటించుకోకుండా అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తుందంటే ఆయన కొంత ఆవేదనగా చెందుతూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాళ్ళు ప్రకటిస్తున్నారు పొత్తు ధర్మాన్ని, తెలుగుదేశం పార్టీ పాటించట్లేదు కాబట్టి నేను కూడా కొన్ని సీట్లు ప్రకటిస్తున్నా అంటూ రాజానగరం, రాజోలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ 2 నియోజకవర్గాల్లో పోటీకి దింపుతున్నామంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంత రాజకీయంగా టీడీపీ జనసేనలో కొంత ఒక ఆందోళన కనబడుతుంది. ఎందుకంటే ఏం జరిగి ఉంటుందనే ఒక క్వశ్చన్ అయితే, ఒక చర్చ అయితే నడుస్తుందని చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఏంటంటే అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కదలిరా సభలో అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కొంత గందరగోళానికి గురవుతున్నారు. పొత్తులో ఉన్నాం కదా, పొత్తులో ఉన్నప్పుడు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించకుండా తెలుగుదేశం పార్టీ ఇష్టానుపూర్వకంగా ఎలా ప్రకటిస్తున్న ఆవేదనని పవన్ కళ్యాణ్ వద్ద వ్యక్తపరిచారు. మండపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి జోగేశ్వరరావుని అక్కడ టీడీపీ జనసేన ఇద్దరు కూడా సీటు ఆశిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు జనసేన అడుగుతున్న నేపథ్యంలో, మండపేట కూడా జనసేన అడుగుతున్న నేపథ్యంలో అక్కడ అభ్యర్థి కూడా జనసేన నుండి బరిలో ఉంటారని కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా చంద్రబాబు అక్కడికి వెళ్ళి మండపేట అభ్యర్థిగా టీడీపీ మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే జోగేశ్వరరావుని అనౌన్స్ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి కొంత ఇష్యూ స్టార్ట్ అయిందని చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలు, మండపేట నేతలు పవన్ కళ్యాణ్ మీద తీవ్రస్థాయి ఒత్తిడి తెచ్చారు. అంటే పార్టీని ఈ విధంగా పొత్తులో ఉన్నప్పుడు ఈ విధంగా చేయడం ఏంటనే ఒత్తిడి తెచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తనకు ఒత్తిడి ఉంది కాబట్టి నేను కూడా ప్రకటిస్తున్నాను, చంద్రబాబుకి ఏ విధంగా ఒత్తిడి ఉందో తనకి అదే విధమైన ఒత్తిడి ఉంది కాబట్టి నేను కూడా 2 స్థానాలకి అభ్యర్థులు ప్రకటిస్తున్నాను నిన్న చేసిన వ్యాఖ్యలు కొంత రాజకీయంగా టీడీపీ జనసేనలో కొంత గందరగోళానికి, కొంత సోషల్ మీడియా కామెంట్లకు సంబంధించి ఎట్లాంటి, అంటే ఎందుకు అంటే చర్యకు ప్రతిచర్య అంటున్నారు, కేవలం అంటే టీడీపీని ప్రొవోక్ చేసే రకంగా ఈ కామెంట్లు ఉన్నాయనుకోవచ్చా, లేదంటే అటు గుమ్మడికాయ దొంగలంటూ ఎవరు భుజాలు తడుముకోవద్దంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మిగతా అధికార పక్షానికి చురకలంటూ ఇచ్చినట్ట? సో ఏ రకంగా ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి, ఎవరిని టార్గెట్ చేసి నాగబాబు ఈ న్యూటన్ లాస్ పోస్టులు పెడుతున్నట్టుగా? ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీని ఉద్దేశించే నాగబాబు పోస్టులు పెట్టారని తెలుస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన ఒక 2-3 గంటల తర్వాతే సోషల్ మీడియా అటు ట్విట్టర్, ఎక్స్లోను, అదేవిధంగా ఫేస్బుక్లోను నాగబాబు ఈ కామెంట్లు పెట్టడం, న్యూటన్ ఫస్ట్ లా, సెకండ్ లా అప్లై అవుతుందంటూ, చర్యకు ప్రతిచర్య ఉంటుందంటూ నాగబాబు వ్యాఖ్యలు చేయడం, దానికి ఆయన వివరణ ఇచ్చుకుంటూ ఇది కేవలం సమాచారం కోసమే, ఇన్ఫర్మేషన్ కోసమే, ఎవరిని ఉద్దేశించి కాదు, మెసేజ్లు ఎలాంటి ఉద్దేశం లేదు అంటూ ఆయన చెప్పారు. గుమ్మడికాయలు దొంగలు ఎవరు భుజాలు తడుముకో అవసరం లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించే చేసినవనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఈ పోస్టులు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తుకి బీటలు వారుతున్నాయని ఈ పోస్టుల్ని అటాచ్ చేసి వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద ప్రచారం చేస్తున్నారు. అయితే నాగబాబు తర్వాత దీనికి సంబంధించినటువంటి కొనసాగింపుగా ఇప్పటివరకు ఇంకొక పోస్టు పెట్టలేదు. నిన్న పోస్టులు పెట్టి వదిలేశారు. దాని కొనసాగింపుగా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, తాను కేవలం వ్యక్తిగతంగా పెట్టాను, లేకపోతే పార్టీలకు ఆపాదించవద్దంటూ ఎక్కడ కూడా ఆయన వివరించుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇది తెలుగుదేశం పార్టీనే. గుమ్మడికాయ దొంగలంటే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానిపైన టీడీపీ నేతలు ఎవరైనా కౌంటర్ ఇస్తే వాళ్ళని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే చర్యగా ప్రతిచర్య అంటే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తుంది కాబట్టి ప్రతిచర్యగా పవన్ కళ్యాణ్ జనసేన అనౌన్స్ చేసిందనే ఉద్దేశంతో ఆయన న్యూటన్ ఫస్ట్ లాని అప్లై చేస్తూ
చర్యకు ప్రతిచర్య ఉంటుందనే ఉద్దేశంతో పెట్టారా అనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు ఏదైనా ఉంటే ఇంటర్నల్గా మాట్లాడగానే ఇవాళ ఇది ఈ సోషల్ మీడియా వేదిక వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని ఒక అభిప్రాయం తెలుగుదేశం పార్టీ నేతలు కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ నాగబాబు పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్నారు, రాష్ట్ర కార్యదర్శి పదవిలో ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈ విధంగా పోస్టులు చేయడం ద్వారా కొంత పొత్తుల మీద ఇంపాక్ట్ చూపించే అయితే అవకాశం రాజేష్, ఏదైనా ఈ ఉంటే ఇరు పార్టీల మధ్య టీడీపీ జనసేన మధ్య ఈ సమన్వయ లోపానికి సంబంధించి ఎటువైపు దారితీసే అవకాశాలు ఉన్నాయి? దీనికి సంబంధించి ఇరు పార్టీలు ఏమైనా మళ్ళీ దీనికి సంబంధించి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా దాదాపు సంక్రాంతికి ముందంటే భోగి రోజు ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి మాట్లాడుకున్నారు. దాదాపు 3 గంటల పైన అటు పొత్తులకు సంబంధించి, అభ్యర్థుల కసరత్తుకు సంబంధించి, ఉమ్మడి సభలకు సంబంధించి అన్ని అంశాల మీద చర్చించుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ 15 రోజుల్లోనే కొంత రాజకీయంగా కొంత పవన్ కళ్యాణ్ కూడా ఒక దూకుడు పెంచుతూ వరుసగా పార్టీ కార్యాలయం ఉంటూ అభ్యర్థుల గురించి కసరత్తు చేయడం, చాలామంది జనసేన పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి అంశాల మీద నిన్న ఇద్దరు పార్టీ అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పైన పొత్తులు ఏమైనా కుదిరే అవకాశం లేదా, పొత్తులు ఉండే అవకాశం లేదని ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది వాళ్లే కాబట్టి వాళ్లే స్పందిస్తారనేది పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 10 రోజుల తర్వాత మరోసారి భారీ బహిరంగ సభలో కదలరా సభలో పీలేరు నియోజకవర్గంలో పాల్గొనబోతున్న నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ నిన్న వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈరోజు ఏమైనా సభలో అభ్యర్థులకు సంబంధించిన పేర్లు ప్రకటిస్తారా లేకపోతే సైలెంట్గా ఉంటారా ఒకవేళ అభ్యర్థులు చంద్రబాబు ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా పొత్తులో క్లాషెస్ వచ్చినట్టే మనం అనుకోవాలి. ఎందుకంటే నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించారు, ఈరోజు చంద్రబాబు కూడా ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా ఇష్యూ కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. కానీ జనసేన పార్టీ టీడీపీ నేతలు చెప్తుంది ఏంటంటే ఎక్కడ ఎలాంటి విభేదాలు ఇవన్నీ కూడా చిన్నవని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుందని కూడా చెబుతున్న నేపథ్యం చూస్తున్నాం. చూడాలి మరి ఉమ్మడి అభ్యర్థుల జాబితా సంక్రాంతికి అన్నారు, కానీ సంక్రాంతి దాటిపోయి రిపబ్లిక్ డే కూడా అయిపోయిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ కూడా ఫిబ్రవరి 3వ వారం రాబోతున్న నేపథ్యంలో ఉమ్మడి అభ్యర్థుల జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు, 2 పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల విషయంలో ఏమన్నా కొలిక్కి రాలేదనే చర్చ పొలిటికల్గా జరుగుతున్న నేపథ్యంలో ఈ ఇష్యూ మీద ఇరు పార్టీ నేతలు మాత్రమే స్పందించాల్సిన అవసరం ఉంది. రామ్దాస్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్. చర్యకి ప్రతిచర్య ఉంటుందంటూ నాగబాబు చేసిన పోస్ట్ ప్రస్తుతం ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ నేపథ్యంలో నాగబాబు వరుసగా సోషల్ మీడియాలో కీలక కామెంట్లు చేస్తున్నారు. న్యూటన్స్ లా అంటూ వరుసగా నాగబాబు పెట్టే పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్నాయి. మిత్రధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంపై నిన్న పవన్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. 2 చోట్ల అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ప్రతిచర్య అంటూ నాగబాబు పెడుతున్న పోస్టులు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి.